హాయ్ గైస్, హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అప్నా టెక్ 24/7 యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు మనం ఒక ముఖ్య విషయం గురించి మాట్లాడుకుందాం. ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే అన్ఫ్రీజ్. రైట్, మన యూట్యూబ్ ఛానల్ అన్ఫ్రీజ్ అయిందా లేదా అనేసి ఎలా కనుక్కోవాలో, మన ఫోన్ ద్వారానే ఎలా కనుక్కోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో గైస్, లేట్ చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోదాం. గైస్, ఒక రిక్వెస్ట్, ప్లీజ్ గైస్, నేను కొత్త యూట్యూబ్ క్రియేటర్. సో మీ ద్వారా ఒకటే రిక్వెస్ట్ ఇస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసి ఒక షేర్ చేసి కామెంట్ చేస్తే మాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, వ్యూస్ వస్తున్నారు కదా అనేసి. సో గైస్, ప్లీజ్, ఇలాంటి టాపిక్ మరెన్నో నేను తీసుకొస్తాను మీ ముందుకి. సో ప్లీజ్, మీ ద్వారా నుంచి ఒక రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి కామెంట్ చేసేయండి. సో గైస్, ఇంకా లేట్ చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోదాం. గైస్, మన వీడియోకి ఇప్పుడు నేను ఒకవేళ యూట్యూబ్ ఓపెన్ చేస్తే గైస్, నేను యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు యూ మీద క్లిక్ చేసేయండి. యూ మీద క్లిక్ చేసిన తర్వాత, సో గైస్, యూట్యూబ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఛానల్ని ఒకసారి మోర్ మీద చూసుకోండి. ఇక్కడ మీరు జాయిన్ అయ్యింది ఎప్పుడు 21. ఓకే, మీ వ్యూస్ తోటి నేను జాయిన్ అయిన డేట్ ఏంటంటే December 21, 2024. అంటే మోస్ట్లీ 1 వీక్ అవుతుంది. వ్యూస్ ఏమో 202 వచ్చింది. సో మన ఛానల్ అన్ఫ్రీజ్ అయిందా ఫ్రీజ్ అయిందా అనేసి తెలుసుకుందాం. ఓకే గైస్, సో మీరు బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చిన తర్వాత వైటీ స్టూడియో అనేసి ఓపెన్ చేసేయండి గైస్. మీ ఛానల్ ఉన్న ఈ వైటీ స్టూడియో ఓపెన్ చేసుకోండి. ఓకే గైస్, ఈ వైటీ స్టూడియోలో మీరు ఓపెన్ చేశారు కదా, మీ ఛానల్ ఉన్న వైటీ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత కంటెంట్ మీద క్లిక్ చేసుకోండి. ఇది గైస్, మన రీసెంట్ వీడియోస్ అప్లోడ్ చేసిన వీడియోస్, కిందిదేమో షార్ట్స్ వీడియోస్. ఓకే, ఇది తర్వాత అనలిటిక్స్ మీద క్లిక్ చేసుకోండి. గైస్, మన వీడియో అన్ఫ్రీజ్ అయిందా ఫ్రీజ్ అయిందా అనేసి చూసుకుందాం. ఇక్కడ నాకు టోటల్ 214 వ్యూస్ వచ్చినాయి కదా గైస్. కింద టాప్ కంటెంట్ ఉందా, టాప్ కంటెంట్ మీద హౌ టు స్ప్లిట్, అది షార్ట్ వీడియోస్ గైస్. తర్వాత హౌ టు అప్లోడ్ యూట్యూబ్ షార్ట్స్. ఓకే, దాని మీద క్లిక్ చేసుకోండి. అంటే మీ టాప్ వీడియోస్ ఏదైతే దాని మీద క్లిక్ చేసుకోండి. ఫస్ట్ నేను ఈ వీడియో మీద క్లిక్ చేస్తున్నా. ఓకే గైస్, క్లిక్ చేసిన తర్వాత హౌ టు అప్లోడ్ యూట్యూబ్ షార్ట్, ఇదే నా పర్టికులర్ వ్యూస్. టోటల్ ఈ వీడియో మీద 64 వ్యూస్ వచ్చినాయి గైస్. నా సబ్స్క్రైబర్ ఎంత అంటే 15 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మోస్ట్లీ నాకు 15 వ్యూస్ రావాలి. ఓకే, అంటే మన వాళ్ళు కావచ్చు 15 సబ్స్క్రైబర్స్ కదా, 15 వ్యూస్ రావచ్చు. కానీ 64 వచ్చిందంటే మోస్ట్లీ యూట్యూబ్ మన వీడియోస్ని అందరికీ పంపిస్తున్నమాట. ఓకే, కానీ మన అన్ఫ్రీజ్ అయిందా ఫ్రీజ్ అయిందా అనేసి ఎట్లా కనుక్కోవాలంటే, కింద మన రియల్ టైం ఇప్పుడు ప్రజెంట్ 48 అవర్స్ 4 వ్యూస్ వచ్చినాయి. ఓకే, 4 వ్యూస్ వచ్చినాయి అంటే మోస్ట్లీ ఇప్పుడు నడుస్తున్నట్టు 48 అవర్స్ అంటే 2 డేస్. ఓకే, ఇలా కూడా కనుక్కోవచ్చు. లేకపోతే రీచ్ మీద క్లిక్ చేసుకోండి. అంటే రీచ్ అంటే ఎంతమందికి పోయింది అనేసి 532 మెంబర్స్కి పోయింది గైస్ మన వీడియోస్. అంటే మన యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేసాం కదా, ఆ పర్టికులర్ వీడియో, నా ఎగ్జాంపుల్ హౌ టు అప్లోడ్ యూట్యూబ్ షార్ట్ ఉంది కదా, ఆ వీడియో 532 మెంబర్స్కి పోయింది. 532 మెంబర్స్ అంటే మోస్ట్లీ 532 వ్యూస్ రావాలి నాకు. కానీ అందులో నాకు వ్యూస్ అంటే ఆ ఇంప్రెషన్ అంటే పంపిన వీడియోని ఎంతమంది క్లిక్ చేసిండ్రంటే 10.9% మెంబర్స్ నా వీడియోని క్లిక్ చేశారన్నమాట. అంటే యూట్యూబ్ అందరికీ పంపిస్తుంది, కానీ యూజర్స్ ఏమో క్లిక్ చేస్తలేరు. అంటే మేబీ వాళ్ళకి ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కొందరికి ఇంపార్టెంట్ అవ్వచ్చు. అందులో 10.9% మెంబర్స్ క్లిక్ చేసిండ్రు అన్నమాట. రైట్ గైస్, అందులో నుంచి 64 వ్యూస్ వచ్చినాయి. అంటే 532 మెంబర్స్లో నుంచి 64 వ్యూస్ నాకు వచ్చినాయి అన్నమాట.
దీన్ని బట్టి ఏం అంటే ఇందులో యూనిక్ మెంబర్స్ 40 మెంబర్స్ యూనిక్ వచ్చిండ్రు. అంటే యూనిక్ మళ్ళీ వచ్చిన మెంబర్స్ ఏమో 40, అందులో 24 మెంబర్స్ యూనిక్ కాకపోవచ్చు. అలా గైస్ అలా కూడా తెలుసుకోవచ్చు. ఇది గైస్ మన ఈరోజు వీడియో. అంటే మన వీడియో ఫ్రీజ్ అయిందా అన్ఫ్రీజ్ అయిందా మన ఛానల్ అనేసి తెలుసుకోవచ్చు, వ్యూస్ వస్తున్నాయా లేవా అనేసి. సో 530 మెంబర్స్ అంటే మోస్ట్లీ అందరికీ పంపిస్తున్నమాట. కానీ మన వీడియోస్ వాళ్ళకు ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కొందరికి ఇంపార్టెంట్ అవ్వచ్చు. అందులో ఏం ఇబ్బంది లేదు గైస్. అలాంటప్పుడు మీ వీడియో మీరు ఏంటంటే మీ కంటెంట్ మళ్ళీ అప్లోడ్ చేసుకుంటూ పోండి గైస్. వ్యూస్ వస్తలేదు అనేసి, ఇప్పుడు నాకు కూడా వ్యూస్ వస్తుంది. మీకు చూపించినట్లయితే ఇక్కడ చూడవచ్చు గైస్. అనలిటిక్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడవచ్చు రియల్ టైం 48 అవర్స్లో 24 వ్యూస్ వచ్చినాయి గైస్. అందులో 6, 6, 5, 4, 1 అట్లనే వస్తున్నాయి, ఎక్కువ వస్తుంది. ఓకే గైస్, ఇంతే గైస్. మీ వ్యూస్ వస్తలేదనేసి ఏమనుకోకండి, వస్తుంది, వెయిట్ చేయండి. కానీ మీ డైలీ అప్లోడ్ చేస్తున్న వీడియోస్ని మీ స్టాప్ చేయకండి. అంటే కంటిన్యూ అప్లోడ్ చేసుకుంటూ పోండి. ఓకే, నాన్ స్టాప్గా కంటిన్యూగా డేకి వన్ అంటే కొత్త ఛానల్ కదా, డేకి 1 అప్లోడ్ చేసుకుంటూ పోండి. ఓకే, ఒకవేళ మీ ఛానల్ గ్రోత్ అయిందనుకో, అప్పుడు వీక్లీ 2 లేక వీక్లీ 1 కూడా చేసుకోవచ్చు. అంటే 3 డేస్కి 1, వీక్లీ 2 చేసినా మంచిది. ఎందుకంటే అప్పుడు మీ వ్యూవర్స్ ఉంటారు, ఇలా వాళ్ళు చూస్తారు. ఇప్పుడు మనం వ్యూవర్స్ సంపాదించుకోవాలి. అందుకని మీరు డేకి 1, అట్లీస్ట్ డేకి 1 విత్ 1 షార్ట్ 1 లాంగ్ వీడియోస్. ఓకే, థ్యాంక్ యూ గైస్. ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్. And that's it. Have a nice day. Thank you.